ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు, శుభాది వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్లో నుంచి మరొక సంగతులను, ఒక ప్రత్యేకమైన విషయాలను దేవుని గ్రంథములో నుంచి మనం ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఆధ్యాత్మికంగా బలవంతులు ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలహీనులు ఉన్నారు. బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. బలవంతులైన వాళ్ళు బలహీనులను ఎప్పుడు కూడా కించపరచకూడదు. మరి బలహీనులైన వారు బలవంతుల పైన ఎప్పుడు విరచకపడకూడదు. అందుకే బైబిల్ మనకి నేర్పుతున్న ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? బైబిల్ మన బ్రతుకుల గురించి ఏం మాట్లాడుతుంది? బైబిల్ మనకి ఏం చెబుతుంది అని 66 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 66 పుస్తకాలలో మన జీవితం ఎక్కడ ఆగిపోయిందో, మన జీవితం ఎక్కడ సన్నగిల్లిపోయిందో, మన జీవితం ఎక్కడ సతమతమైపోతుందో, ఇవి మనము బైబిల్ గ్రంథములో నుంచి వెతుక్కోవాలి, దేవుని గ్రంథములో నుంచి వెతుక్కోవాలి. ఎందుకంటే మనల్ని సరి అయిన మార్గములో నడిపించేది బైబిల్ కాబట్టి. ఈరోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారో తెలుసా? ఎంతమంది చదువుతున్నారు, ఎన్ని బైబిల్ ముద్రింపబడుతున్నాయి, ఎంతమంది క్రైస్తవ చేతులు మనకు బైబిల్ కనిపిస్తుంది. వీళ్ళందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే యేసుక్రీస్తుని చూసి కాదు, యేసుక్రీస్తుని చదువుకొని. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు పైన విశ్వసిస్తున్నామంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే, యేసుక్రీస్తుని ప్రత్యేకంగా చూసి కాదు ప్రియులారా, యేసుక్రీస్తు విషయాలను చదువుకొని, జీవగ్రంథములో ఆయన గురించి చదువుకొని, ఆయన చేసిన కార్యక్రమాలని చదువుకొని, ఆయన చేసిన త్యాగమును చదువుకొని, ఆయన క్రియలను చదువుకొని, ఆయన దైవత్వమును చదువుకొని ఈరోజు మనము క్రైస్తవులుగా మారాము. చూసి మారలేదు, చదువుకొని మారాము. ఎందుకంటే యేసుక్రీస్తును చూసే భాగ్యము మనకి దక్కలేదు ప్రియులారా. యేసుక్రీస్తును చూసే భాగ్యము మనకైతే దక్కలేదు, కానీ 66 పుస్తకాలు చదువుకునే అదృష్టం మాత్రం మనకు దక్కింది. 66 పుస్తకాలు ఈరోజు మన దగ్గర, మన చేతిలో ఉన్నాయి అంటే, ఒకప్పుడు ఈ 66 పుస్తకాలు 66 దేశాలలో ఉన్నాయి. ఆయా దేశాలలో ఉన్నాయి. ఆయా దేశాలలో ఉన్న ఈ పుస్తకాలని దేవుని ప్రణాళికతో ఒక దగ్గరికి చేర్చి, ముద్రణ యంత్రాన్ని కనిపెట్టి, ఈ ముద్రించి మన చేతులకు తీసుకొచ్చారు అంటే ఇది మానవ సంకల్పం కాదు, దైవ సంకల్పం. దైవ సంకల్పములో నేటి తరానికి ఈ 25వ శతాబ్దములో, ఈ 25వ శతాబ్దంలో మన చేతిలో బైబిల్ ఉండాలని దేవుడు ఆశించాడు ప్రియులారా. అవి కూడా 1, 2 కాదు, 66 పుస్తకాలు మన చేతిలో ఉండాలి. అలా మన చేతిలో ఉన్నప్పుడు, మన చేతిలో బైబిల్ ఉన్నప్పుడు, ప్రతి దానిని పసిగట్టడానికి, ప్రతి దానిని ఆలోచించటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కొందరు బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు. కొందరు విశ్వాసులు ఉంటారు, కొందరు అవిశ్వాసులు ఉంటారు. కొందరు దేవునిలో ఉంటారు, దేవునిలో ఉండి కూడా సరిగ్గా దేవుని కోసం బ్రతకని వాళ్ళు ఉంటారు. అందుకే ఒక మంచి మాట గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము
14వ అధ్యాయము మొదటి వచనములో, ప్రారంభ వచనములో ఒక మంచి మాట కనిపిస్తుంది మనకి. ఎందుకంటే బలహీనులున్నారు, బలవంతులున్నారు, విశ్వాసులున్నారు, విశ్వాసములో ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసపు అంచుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కమాండ్ చేస్తూ మాట్లాడుతూ ఎవరిని ఎలా మనము దేవుడిలోకి నడిపించాలో ఒక చక్కటి విధి విధానాన్ని బైబిల్ మనకి నేర్పింది. అది నేర్చుకుంటేనే అది మనము నేర్చుకుంటేనే, దాన్ని గౌరవిస్తేనే మనం ముందుకి చక్కగా కొనసాగుతాం. మొదటి వచనం, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. విశ్వాస విషయములో బలహీనుడైన వానిని ఏం చేయాలంట? చేర్చుకోవాలంట. విశ్వాసములో బలహీనుడు సుమ, విశ్వాసములో బలహీనుడుగా ఉన్నాడు, విశ్వాసములో లేనివాడు, విశ్వాసము అంచులంచులుగా ఉన్నవాడు. చేర్చుకోండి. ఎందుకు చేర్చుకోవాలి? వాన్ని విశ్వాసములో బలపరచటానికి, వాన్ని విశ్వాసములో నిలబెట్టటానికి, వాన్ని విశ్వాసములో ముందుకు తీసుకెళ్ళటానికి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని మనకి అదే పత్రికలో సెలవిస్తుంది. వినుట వలన ఎవరి గురించి వినాలంట? లోకములో ఇన్ని కట్టడాలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పరిపాలించారు, ఇన్ని ఎడారులు, ఇన్ని కొండలు, ఇన్ని కోటలు, ఇన్ని చెట్లు, ఇన్ని గుట్లు వింటే విశ్వాసం రాదు. విశ్వాసము రావాలి అంటే వినుట వలన రావాలి. అది ఎవరి గురించి వినాలి? యేసు ప్రభుల వారి గురించి వినాలి. యేసు ప్రభుల వారి గురించి వినాలి. ఏమని వినాలి? విశ్వాసం ఊరికే వస్తుందా? విశ్వాసం ఊరికే వస్తుందా? మనిషి ఊరికే నమ్ముతాడా? ఒక మనిషి నమ్మాలి అంటే అవతల వ్యక్తి జీవితం బలమైనదిగా ఉండాలంట. ఒక వ్యక్తికి విశ్వాసం రావాలి అంటే అవతల వ్యక్తి బలవంతుడుగా ఉండాలి. ఆ వ్యక్తి గురించి మాట్లాడితే, ఆ వ్యక్తి గురించి వింటే మనకు కూడా విశ్వాసం రావాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గురించిన వార్త వినటం వలన విశ్వాసం వస్తుందంట. అసలు ఇంతకీ యేసుక్రీస్తు వారి గురించి వింటే ఏముంది? వినటానికి ఏముంది అనుకోండి. అసలు యేసుక్రీస్తుని గురించి వినటానికి ఏముంది అనుకుంటున్నారా? ప్రపంచములో ఎంతమంది చెప్పినా తరగని చరిత్ర యేసుక్రీస్తు వారిది. ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆయన చేసిన సూచక క్రియలు కానివ్వండి, ఆయన పలికిన మాటలు కానివ్వండి, ఆయన చేసినవన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతే అట్లా రాయబడిన గ్రంథాలు కూడా భూలోకమైనను సరిపోదంట. అన్ని విషయాలు, అంత చరిత్ర, అన్ని క్రియలు చేశాడు ఆయన. ఆయన చేసినవి గ్రంథస్థములో రాయబడితే, ఆయన చేసినవి రాయటానికి కూర్చుంటే భూలోకము కూడా సరిపోలేనన్ని సంగతులు చెప్పాడంట. అందుకే అంతగా ఆయనలో సబ్జెక్ట్ ఉంది, అంతగా యేసుక్రీస్తులో సబ్జెక్ట్ ఉంది. అందుకే ఆయనను గురించి వింటే మనకు విశ్వాసం వస్తుందంట. లోకంలో ఏ ఐన్స్టీన్ గురించో, ఏ గలిలే గురించో, ఏ కార్ల్ మార్క్స్ గురించో, ఏ శాస్త్రవేత్త గురించో వింటే విశ్వాసం రాదు ప్రియులారా. మనకి విశ్వాసము ఎవరి గురించి వింటే వస్తుందంట? యేసును గురించి వింటే వస్తుందంట. మరి యేసును గురించి ఎంతవరకు మనకు తెలుసు? యేసుక్రీస్తు మనకి ఎంతవరకు తెలుసు అంటే, మనకి యేసుక్రీస్తు మనల్ని స్వస్థత చేశాడు కదా, అంతవరకే తెలుసు. యేసుక్రీస్తు చేపలు రొట్టెలు తినిపించాడు కదా, అదే తెలుసు. యేసుక్రీస్తు జక్కైని మార్చాడు కదా, అదే తెలుసు. యేసుక్రీస్తు విధవరాల దగ్గర కూర్చున్నాడు కదా, ఈ విధవరాలని గొప్పగా పొగిడాడు కదా, అదే తెలుసు. యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఆయన తల మీద నూనె పోసింది కదా, అది మాత్రం తెలుసు. ఇంకా ఎన్ని తెలుసుకోవాలి ఆయన గురించి, ఎన్ని తెలుసుకోవాలి, అంత చరిత్ర ఆయనది.
అందుకే ఒక బలహీనుడమైన విశ్వాసిని, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒక విశ్వాసి నీ దగ్గరకు వచ్చాడు, ఒక బలహీనుడు నీ దగ్గరకు వచ్చాడు. బలహీనుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? వాదాలు పెట్టుకోకూడదు. సమస్యలను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దంటుంది బైబిల్. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఒకడు బలహీనుడై ఉన్నాడంట, వాడు కూరగాయలే తింటున్నాడంట. బాగా ఆలోచించండి. బైబిలులో మనకి నేర్పబడిన సందర్భాలను బట్టి మనం ఆలోచిస్తే, ఒకడు అన్ని తింటున్నాడంట, ఒకడేమో కూరగాయలు మాత్రమే తింటున్నాడంట. ఏమనుంది? ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, ఒకడు సమస్తము తినవచ్చునని నమ్ముచున్నాడు. మటన్ తిను, బిర్యానీ తిను, ఏదైనా తిను. ప్రకృతిలో దేవుడు అంతా మన కోసమే కలుగు చేశాడు అని ఒకడు నమ్ముతున్నాడంట, ఒకడేమో కూరగాయలు మాత్రమే తినాలని నమ్ముతున్నాడంట. ఇప్పుడు ఇక్కడంక పెద్ద గొడవ వస్తుంది, పెద్ద గొడవ. కూరగాయలు తినేవాడు అవతల అన్ని తింటున్నవాడిని చూసి ఏమంటాడు? చిచిచి వీడేమి తింటున్నాడు అని ఎగతాళి చేస్తాడు. అవతల వాడు ఏమంటున్నాడు? చిచి నీవు కూరగాయలు మాత్రమే తింటున్నావని వాడంటున్నాడు. ఇక్కడంక వాదము రేగుతుంది. అందుకే కింద ఏమంటున్నాడు తెలుసా? తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తినేవాడు తినని వానిని ఏం చేయకూడదంట? తృణీకరింపకూడదు. నువ్వు తింటున్నావు కదా, చాలు. నువ్వు తింటున్నావు కదా, నువ్వు కూరగాయలు నీవన్నీ తింటున్నావు. మటన్ తింటున్నావు, పెద్ద మాంసం తింటున్నావు, చిన్న కోడి మాంసం తింటున్నావు, మేక మాంసం తింటున్నావు, చేపలు తింటున్నావు, పందిని తింటున్నావు, అన్నిటినీ తింటున్నావు కదా, అన్నిటినీ తింటున్నావు. మిడతలు తింటున్నావు, కుందేలు తింటున్నావు, మరి పక్షులను తింటున్నావు, అన్ని తింటున్నావు. తినటం లేదు ఈరోజు. చైనాలో చూడండి ఒకసారి, చైనా దేశం వాళ్ళు ఏమేమి తింటున్నారు? పాములు తింటున్నారు, కప్పలు తింటున్నారు, కాక్రోజులు తింటున్నారు, అన్నిటినీ తింటున్నారు. ఇప్పుడు తినని వాడు ఏం చేస్తున్నాడంటే కూరగాయలు మాత్రమే తింటున్నాడు. ఇప్పుడు తినేవాడు తినని వాడిని ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. వాడు కూరగాయలను మాత్రమే తింటున్నాడు కదా, వాడు విశ్వాసములో బలహీనుడు కదా. వాడిని చేర్చుకున్న తర్వాత వాడిని దేవునిలోకి ఎలా నడిపించాలో ప్రయత్నం చెయ్యాలి. కానీ ఈ భోజనము ద్వారా మనము ఏ ఒక్క సహోదరుని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. వీడు కూరగాయలే తింటున్నాడని వాడిని తృణీకరింపకూడదు. వాడు మాంసము అవి ఇవి లేనిపోనివన్నీ తింటున్నాడని వాడిని తృణీకరింపకూడదు. ఎందుకంటే ఇద్దరిని దేవుడు చూసుకుంటాడు. నీవెందుకు మధ్యలో దూరతావు? ఇద్దరిని దేవుడు చూసుకుంటాడు. తినేవాడిని కానీ తినని వాడిని కానీ ఇద్దరిని దేవుడు చూసుకుంటున్నప్పుడు నీవు మధ్యలోకి వెళ్ళి సాధించేది ఏముంది? ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలను తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తినని వానికి తీర్పు తీర్చకూడదు. ఎలానగా దేవుడు అతనిని చేర్చుకొనును, దేవుడు అందరినీ చేర్చుకుంటాడు. దేవుడికి తినే విషయంలో గొడవ లేదు, కానీ ఆ గొడవ మన దగ్గరే వస్తుంది. మనమే గొడవలు పెట్టుకుంటాం. దేవుడు అతనిని చేర్చుకొనును, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచుండటైనను పడిపోటైనను అతనికి సొంత యజమాని పనియే గదా. అతని యజమాని పని.
పరోడికి పక్కోడికి తీర్పు తీర్చే అర్హత నీకు లేదు. పక్కోడికి తీర్పు తీర్చే నీకు అధికారం లేదు. వాడు పడిపోయినను నిలబడినను వాళ్ళ యజమానికి సంబంధించినోడు. మధ్యలో నీవెందుకు దూరుతున్నావు? అందుకే ఒక విశ్వాసములో బలహీనుడుగా ఉన్నవాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరొకడు ప్రతి దినము సమానము ఎంచుచున్నాడు. ఒకడు ఏమనుకుంటున్నాడంట? ఒక దినం మంచిది అనుకుంటున్నాడంట. వారములో ఒక దినం మంచిది. వాడికి ఏ దినం అయితే నచ్చుతుందో, ఒకడు ఏమనుకుంటున్నాడంట? ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని, ఒకడు మరొక దినము మంచిదని దినమని ఎంచుచున్నాడు. మంచి దినమని ఎంచుచున్నాడంట. ఒకడు ఒక దినములు వారములు ఒక దినం మంచిది అనుకుంటున్నాడంట. ఇంకొకడు అన్ని దినాలు మంచివే అనుకుంటున్నాడంట. ఇక్కడ కూడా మనకి వాదాలు వస్తుంటాయి. ఇక్కడ కూడా సంఘములో మనకు గొడవలు వస్తుంటాయి. ఏమనంటే సంఘములో కూడా ఇలాంటి గొడవలు. ఒక వారం మంచిదంటే లేదు ఈ వారం మంచిది కాదు, వచ్చే వారం పెట్టుకుందాం. ఫలానా వారం మంచిది, ఫలానా రోజు మంచిది, ఫలానా దినం మంచిది, ఫలానా టైం మంచిది. కానీ బైబిల్ ఏమంటుంది? ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. మరొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. అన్ని రోజులంతా అన్ని దినాలు ఒకటే అని ఒకడెంచుతుంటే, ఒకడు మాత్రం అన్ని దినాలు మంచివి కాదయ్యా, ఒకటే దినం మంచిది అంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో కూడా గొడవ. ఒక్కసారి చూడండి. లేదు పెళ్ళి ఈ వారం పెట్టుకోవాలి, లేదు కృతజ్ఞత కూడికి ఈ వారం పెట్టుకోవాలి, లేదు ఈరోజు ప్రయాణం సాగించాలి, లేదు ఈరోజు కూడికి పెట్టుకోవాలి. చూసారా? ఒక దినాన్ని పట్టుకొని ఎన్ని గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక దినాన్ని ముందు పెట్టుకొని ఎన్ని సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినములు లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. దినములను లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుతున్నాడు. దినాల విషయములో ఆలోచించేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుతున్నాడు. వాడు ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే లేదు నేను ఇదే రోజే దేవుడు పని చేయాలి, నేను ఇదే రోజే దేవుని మీటింగ్ పెట్టుకోవాలి, ఇదే రోజే నేను దేవుని సేవకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఒక్కొక్కరిది కదా, సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఎవడి మాట వినడు. కానీ దేవుడికి మాత్రం పని జరగాలి. నువ్వు సెంటిమెంట్తో చేస్తావా, సెంటిమెంట్ లేకుండా చేస్తావా, ఒక దినములో ఒక్కరోజు చేస్తావా, నీకు ఏ దినమై ప్రత్యేకంగా ఉందో ఆ దినం చేస్తావా, నువ్వు ఏం చేస్తావో, కానీ నా పని జరగాలని దేవుడు. అందుకేమంటున్నాడు? దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. దినములు లక్ష్యపెట్టువాడు, దినము గురించి బాగా స్టడీ చేసినవాడు ఏమనుకుంటాడు? కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదివారం రోజే అందరూ దొరుకుతారు. సోమవారం నుంచి శనివారం వరకు అందరూ పనులకు వెళ్తారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ఆదివారం ఫిక్స్ అయిపోతాడు, నేను ఆదివారమే మీటింగ్ పెట్టుకోవాలి, శనివారమే, ఎందుకంటే సాటర్డే సండే చుట్టెలు ఉంటాయి, నేను సాటర్డే సండేనే మీటింగ్ పెట్టుకోవాలి, మిగతా రోజులు వద్దనుకుంటాడు. వాడు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాడు, మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంకొకడు ఏమనుకుంటాడు? శనివారం ఏంటి, ఆదివారం ఏంటి, సోమవారం ఏంటి, ఏ రోజైనా పర్వాలేదు, ఎప్పుడైనా పెట్టుకుందాం అని వాని ప్లాన్లో వాడు మీటింగ్ పెట్టుకుంటాడు, వీళ్ళ ప్లాన్లో వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు.
ఏమండి, అక్టోబర్లో ప్రతి సంవత్సరం ఈ ముంబై ప్రాంతంలో సెమినార్ జరిగిస్తున్నాం. సెమినార్ జరిగే టైమింగు ఏంటి అంటే, దినాలు ఏంటి అంటే, నెలలు ఏంటి అంటే ప్రియులారా, ఎప్పుడు ముంబై ప్రాంతంలో దీపావళికి కనీసం ఒక 15-20 రోజులు సెలవిస్తారు. ఆ 15-20 రోజులు సెలవిస్తున్నారు కాబట్టి ముంబైలో సెమినార్ జరగాలి అంటే దీపావళి సెలవుల్లోనే జరగాలని మేము ప్లాన్ చేస్తాం. ఎందుకు అంటే ఆ టైంలో అందరూ ఫ్రీగా ఉంటారు, పిల్లలకి సెలవులు ఉంటాయి, మరి చాలామందికి చుట్టీలు ఉంటాయి. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఆ విధంగా ముంబైలో ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మాకు ఆ రోజుల్లోనే కంఫర్ట్గా ఉంటుంది. మరి ఇంకా మిగతా వాళ్ళకి ఆ రోజుల్లో ఉండదు, వేరే రోజుల్లో కంఫర్ట్గా ఉంటుంది. అలాగని వాళ్ళని కించపరచలేం కదా, అలాగని వాళ్ళు మమ్మల్ని కించపరచలేరు కదా. ఎందుకంటే ఏ రోజు చేసేవాడు ఆ రోజు దేవుడి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఒకడు గురువారం చేస్తే, ఒకడు శుక్రవారం చేస్తే, ఒకడు ఆదివారం చేస్తే, ఒకడు శనివారం చేస్తే, ఒకడు గురువారం ఒకడు సోమవారం, ఏ రోజుల్లోనైనా చెయ్యి, కానీ దేవుని పని చెయ్యు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకునవలెను. దినములు లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు, గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినేవాడు ప్రభు కోసమే తింటున్నాడు, పని చేసేవాడు ప్రభు కోసమే పని చేస్తున్నాడు, తింటున్నాడు, ప్రభు కోసం పని చేస్తున్నాడు. మధ్యలో నీవెవడయ్యా అంటుంది బైబిల్. వాడు తింటున్నాడు, కూరగాయలే తింటున్నాడు, దేవుడు పనే చేస్తున్నాడు, కానీ రోజుకొక్క టైమే చేస్తున్నాడు. చేయనివ్వండి, ఏదో రకంగా దేవుడి పని జరగనివ్వండి. మధ్యలో వెళ్ళి దేవుని పని డిస్టర్బ్ చేయటానికి నీవెవడివి? అందుకే విశ్వాస విషయంలో బలహీనుడైన వాణ్ణి చేర్చుకొనడి అంటే కింద ఇన్ని సందర్భాలలో ఉన్నాయి, ఇన్ని సందర్భాలు అటచ్గా ఉన్నాయి, ఇన్ని సందర్భాలు అటచ్గా ఉన్నాయి. కూరగాయలు తింటున్నాడు, ఒకరోజు మంచిది అంటున్నాడు, దినాలు లక్ష్యంగా ఉంచుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు దేవుని పని చేస్తున్నవాడే. అలాంటి వానిని అడ్డంగా ఎవరు చెప్పకండి అని బైబిల్ ఎంత క్లియర్గా మనకు చెప్తుంది చూడండి. తినేవాడు కృతజ్ఞతాస్తుతులు చేసి తింటున్నాడు, అది దేవుడికి సంబంధించింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే జీవించడు. తినకపోయినా, తాగినా, తాగకపోయినా ప్రభు కోసమే బ్రతుకుదాం. ఒకడు మంచినీళ్ళు తాగుతున్నాడు, ఒకడు బిసిలేరి తాగుతున్నాడు, ఇంకోడు జ్యూస్ తాగుతున్నాడు. జ్యూస్ తాగేవాడు మంచినీళ్ళు తాగేవాడిని ఎగతాళి చేయకూడదు అని బైబిల్ అంటుంది. ఒకరోజే పని చేసేవాడు, రోజు పని చేస్తున్నవాడు ఒకరోజు చేసేవాడిని ఎగతాళి చేయకూడదు. బైబిల్ అందరినీ సమానంగా చూస్తుంది, బైబిల్ అందరినీ సమానంగా బోధిస్తుంది, బైబిల్ అందరికీ సమానముగా బోధిస్తుంది, సమానముగా బుద్ధి చెబుతుంది. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. 8వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచున్నాము. చూసారా ఎంత అద్భుతమైన మాట. బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. బలహీనుడు చచ్చిపోతున్నాడు, కూరగాయలు తినేవాడు చచ్చిపోతున్నాడు, మాంసాహారం తినేవాడు చచ్చిపోతున్నాడు, ఒకరోజు పని చేసేవాడు చచ్చిపోతున్నాడు, రోజంతా పని చేసేవాడు చచ్చిపోతున్నాడు, రోజులు పని చేసేవాడు చచ్చిపోతున్నాడు. కానీ బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. కాబట్టి ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఒక దినం పనిచేసేవాడు ప్రభు తనను చేర్చుకుంటాడు. ప్రతిరోజు పని చేసేవాడు కూడా ప్రభు వాళ్ళై ఉన్నారు.
కూరగాయలు తినేవాడు దేవుడికి దాసుడై ఉన్నాడు. రోజు మటన్ మచ్చి తినేవాడు కూడా దేవుడికి ఇష్టడై ఉన్నాడు. తినే విషయంలో పెద్ద అభ్యంతరం ఏం పెట్టుకోకండి. అయ్యో వాడు అది తింటున్నాడు ఇది తింటున్నాడని. దేవుడు పని నువ్వేం తింటున్నావయ్యా తిను. దేవుడు విశ్వం అంతటిలో నీ కోసం కలుగజేశాడు. ఏం తింటున్నావో తిను, కానీ దేవుని పని ఆగకుండా చెయ్యి. ఏం తింటున్నావో తిను, ఏం తింటున్నావో తిను, కానీ దేవుడి పని ఆపద్దు. బలహీనుడిని దృష్టిలో ఉంచుకొని అయ్యేవాడు బలహీనుడు కూరగాయలు తింటున్నాడు వాని వలన ఏమవుతుంది అనద్దు. అయ్యేవాడు ఒక్కరోజే పని చేస్తున్నాడు వాడి వలన ఏమవుతుంది అనద్దు. ఎందుకంటే అందరినీ దేవుడే చూస్తున్నాడు. నీవెవరు మధ్యలో? అందరినీ దేవుడే చూస్తున్నాడు. చనిపోయినను మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనం ప్రభు వారమై ఉండాలి అంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకూడదు. మనం ప్రభు వారమై ఉండాలి అంటే ఒకరినొకరు కించపరచుకోకూడదు. మనం ప్రభు వారమై ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి. అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు కోరుకున్న ఆలోచనల్లో మనం ఆలోచిద్దాం. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికలు నెరవేర్చటానికి ప్రయత్నం చేద్దాం. మన శరీరాన్ని దేవుడి కోసం అంకితం చేసుకుందాం. మన శరీరాన్ని దేవుని సేవలో అర్పణంగా పెడదాం. మన అవయవాలని దేవుని సేవలో కరిగిద్దాం. మన అవయవాల్ని దేవుని సేవలో నిరంతరము వాడదాం. ఎందుకు అంటే బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. మొదటి శతాబ్దంలో అపోస్తులుగా పిలువబడిన వాళ్ళు, దేవుని సేవలో ఉన్నవాళ్ళు ప్రభు కోసమే చచ్చిపోయారు, ప్రభు కోసమే చిరఛేదనం చేయబడ్డారు, ప్రభు కోసం హతసాక్షులయ్యారు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, మేము బ్రతికినను ప్రభు కోసమే, చచ్చిపోయినను ప్రభు కోసమే. అలాంటి నిర్ణయము నీవైనా నేనైనా తీసుకోగలిగితే దేవుడు మన సేవని, మన వ్యక్తిగత జీవితాన్ని మెచ్చుకొని మనల్ని బలముగా దేవుని సాధనాలుగా వాడుకుంటాడు ప్రియులారా. అందుకే మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే అని మనం ఆలోచించి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.